अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं மத்தொன்றும் வேண்டா மனமே மதிலரங்கர் கற்றினம் மெய்த்த கஜலினைக்கி உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு శ్రీమత్కృష్ణ సమాప్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహం సమర్పిస్తూ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని సేవిస్తున్నాం. ఇక్కడ ఆళ్వార్లు పరమాత్మ యొక్క వైభవాన్ని అంతటినీ కూడా పెరుమాళ్ళు దర్శింపచేస్తే దర్శించినటువంటి ఆళ్వార్లు, స్వామి నీ వైభవం తెలిసిన తర్వాత, నువ్వు ఇంత కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడివని తెలిసిన తర్వాత, నేను నీకు సహజంగా దాసుడని తెలిసిన తర్వాత, నువ్వు నాకు ప్రాణభూతుడవైనటువంటి వాడివని తెలిసిన తర్వాత, నువ్వు నాకు భోగ్యంగా ఉండేటటువంటి అమృత స్వరూపుడు అని తెలిసిన తర్వాత, నువ్వు నాకు ఆత్మవని తెలిసిన తర్వాత, నువ్వు నాకు ఎందాయి స్వామి తల్లివని తెలిసిన తర్వాత, నిన్ను విడిచి నేను ఉండగలనా, సేవియేన్ ఉన్నై అల్లాల్ అని క్రిందటి పాసురంలో ఆళ్వార్లు అనుగ్రహించి, ఈ పాసురంలో వెంటనే నా దుఃఖాలన్నిటినీ కూడా తొలగించి, నా విరోధములన్నిటినీ కూడా తొలగించి, నాకు వెంటనే నిత్య కైంకర్యము చేసేటటువంటి ఆ పరమపదాన్ని ప్రసాదించు స్వామి అని ఆళ్వార్లు ఈ పాసురంలో మనకి అనుగ్రహిస్తున్నారు. ఆ విశేషాలన్నీ కూడా మనకు సేవిస్తున్నాం. మజై కన్రు వరై మున్నేందుం మైందனை మధురవారే ఉజై కన్రే పోల நோக்கும் உடையவர் வலையுள் பட்டு உழைக்கின்றேற்கு என்னை நோக்காதொழிவதே உன்னை என்றே అజైకిన్రేన్ ఆదిమూర్తి అరంగమా నగరులానే. శ్రీరంగంలో మా కోసం వేయించేసి ఉన్నటువంటి ఓ రంగనాథ, ఆ రోజు ఇంద్రుడు శిలావర్షాన్ని కురిపిస్తూ ఉంటే ఆ వర్షం అడ్డుకోవడం కోసం వరై చేతికి అందినటువంటి ఆ పర్వతాన్ని ఆ వర్షం వచ్చి అక్కడ ఉన్నటువంటి గోపికలు, అక్కడ ఉన్నటువంటి ఆ పశువులు మొదలైనటువంటి అవి అన్నీ కూడా క్లేశాన్ని పొందడం కన్నా ముందే ఏ శ్రమ లేకుండా అనాయాసంగా ఎత్తి ధరించి మమ్మల్ని అందరినీ కాపాడినటువంటి మైందనే గొప్ప బలశాలి, మధుర వారే పరమ భోగ్యమైనటువంటి నది వంటి వాడ, ఉజై కన్రు పోలా లేడి కళ్ళ వంటి అందమైనటువంటి నేత్రములు కలిగినటువంటి స్త్రీల యొక్క వలయుల్ పట్టు చూపులనేటటువంటి ఆ వలలో చిక్కుకొని, ఉజైకిన్రేర్కు ఎన్నై క్లేశాన్ని పొందుతున్నటువంటి నన్ను నోకాదు వజీవతే చల్లగా కటాక్షించకుండా ఉండటం నీకు తగుతుందా స్వామి? నీకు అది తగనటువంటి విషయం. ఎందుకంటే నువ్వు ఆదిమూర్తి, నువ్వు అన్నిటికీ కూడా ఆది కారణమైనటువంటి వాడివి. అరంగమానగరులానే అలా అని ఆది కారణమైనటువంటి వాడివని నువ్వు పరమపదంలో ఉన్నావో లేకపోతే క్షీరాబ్దిలో ఉన్నావో అని కాదు, మా కోసం ఇక్కడ కదా వేయించేసి ఉన్నావు. అందుకే నీ దగ్గరికి వచ్చి ఉన్నై అన్రే రక్షించేటటువంటి వారు రక్షింపబడేటటువంటి వారు రక్షించేటటువంటి వారి దగ్గరకు వచ్చి వేడుకున్నట్టుగా, నిన్నే కదా మేము స్వామి నీ పేరునే కదా తలుస్తున్నాము, నిన్నే రక్షించమని కోరుకుంటున్నాము కదా అని నిన్నే కదా అజైకిన్రేన్ ప్రార్థిస్తున్నాను, వేడుతున్నాను అన్న విషయాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ఆనాడు కొండను ఎత్తి గోవర్ధనగిరిని ఎత్తి పెరుమాళ్ళు అందరినీ కాపాడడం గురించి ఆ విశేషాలన్నిటినీ కూడా ఆళ్వార్లు పెరుమాళ్ళకి విన్నపం చేస్తున్నారు. ఎందుకు అంటే ఆపత్సకత్వము అనేటటువంటి గొప్ప గుణము పెరుమాళ్ళ దగ్గర ఉంది కాబట్టి, ఆపద సంభవించినప్పుడు, భక్తులకి ఆపద సంభవించినప్పుడు వారికన్నా ఆ ఆపద కన్నా ముందే, ఆ ఆపద మనని దరిచేర కన్నా ముందే ఒక చక్కటి స్నేహితుడిగా తన ప్రాణాలు అడ్డైనా
నీ ప్రాణాలు కాపాడుతాను అని చెప్పేటటువంటి స్నేహితుడు ఎలా అయితే ఉంటాడో అలా పరమాత్మ కూడా తన భక్తులకి ఆ ఆపద అనేటటువంటిది తన భక్తులని చేరకుండా ముందే ఒక చక్కని సకుడిగా వచ్చి ఆ ఆపదని తొలగించేటటువంటి గొప్ప గుణం కలిగినటువంటి వాడివి కాబట్టి ఆ రోజు ఒక ఊరంతా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ దుఃఖం వారి దగ్గరికి చేరకముందే ఆ దుఃఖాన్ని తొలగించి రక్షించినటువంటి వాడివి నువ్వు కదా అని ఆపత్సకత్వాన్ని చెప్తూ, ఓ ఆపత్సకనే ఎన్ దుఃఖ నివృత్తియే పణ్ణిత్తర వేణుం ఎన్గిరారు. ఓ ఆపత్సక, నాకు కలిగినటువంటి దుఃఖాన్ని తొలగించాలి అని అంటున్నారు ఆళ్వార్లు. ఇక్కడ దుఃఖము అని చెప్పడము లౌకికమైనటువంటి సంసారంలో ఉండి మనం అనుభవించేటటువంటి దుఃఖము కాదు, నిత్య కైంకర్యము చేయడానికి విరోధములుగా ఉండేటటువంటి ఆ విరోధములను తొలగించమని ఆళ్వార్లు ప్రార్థిస్తున్నారు. అలా ప్రార్థిస్తున్నటువంటి సమయంలో ఎలా రక్షించారట ఆ రోజు కన్నను అన్రు. ఆనాడు ఇంద్రుడు సంవర్తక మేఘాలన్నిటినీ కూడా ఆ గోకులాన్ని ముంచేయమని ఆజ్ఞాపించగా ఆ వర్షము వచ్చి ఆ గోపికలు మీద పడకుండా వారందరూ కూడా దుఃఖాన్ని అనుభవించకుండా ముందే ఆ చేతికి అందినటువంటి ఆ పర్వతాన్ని ఎత్తి పెరుమాళ్ళు రక్షించారు అని చెప్తున్నారు. ఇక్కడ అత్యద్భుతంగా ఒక శ్రీ సూక్తిని అనుగ్రహించారు பெரியவாச்சான் பிள்ளை. இத்தால் இன்னத்தை పరికరమాగ కొండు ఇన్నత్తై రక్షిక్క వేణుం ఎన్ను నియతి ఇల్లై. ఇలా రక్షించాలి, సుదర్శన చక్రతాళ్వాన్తోనే రక్షించాలి భక్తులని. ఇలాంటి ఆపద కలిగితే ఇలాంటి పరికరాన్ని ఉపయోగించి రక్షించాలి అని పెరుమాళ్ళు ఎప్పుడూ కూడా భావన చేస్తూ ఉండారట. చేతికి అందినటువంటి దానితోటి పెరుమాళ్ళు రక్షిస్తూ ఉంటారట. ఇక్కడ మన పూర్వాచార్యులు మనకి ఆండాల్ తల్లి అనుగ్రహించినటువంటి అన్రు ఇవ్వుళ్ళక మళందాయ్ అనేటటువంటి పాసురంలో ఒక మాట చెప్తారు. ఆనాడు ఇంద్రుడు రాళ్లవాన కురిపించాడు కాబట్టి చేతికి అందినటువంటి పర్వతాన్ని ఎత్తి పెరుమాళ్ళు దాన్ని గొడుగుగా పెట్టి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షించారండి. అదే గనక ఇంద్రుడు గనక నీళ్ల వానని అంటే మామూలు వర్షాన్ని, గొప్ప నీటి సమృద్ధి కలిగినటువంటి వర్షాన్ని గనక కురిపించి ఆ గోకులాన్నంతటినీ కూడా ముంచేయాలి అనేటటువంటి ఒక భావన కలిగి ఉంటే ఒక సముద్రాన్నే ఎత్తి గొడుగుగా పెట్టి పరమాత్మ రక్షించేటటువంటి వాడు. అంటే రాళ్లతోనూ నీటి వర్షాన్ని కనుక కురిపించుంటే ఒక సముద్రాన్నే గొడుగుగా ఎత్తి పెరుమాళ్ళు రక్షించి ఉండేటటువంటి వారు అని అక్కడ తిరుప్పావై వ్యాఖ్యానంలో మనకి పెరియవాచన్ పిళ్ళై అనుగ్రహిస్తారు. అందుకని ఇత్తాల్ ఇన్నత్తై పరికరమాగ కొండు ఇన్నత్తై రక్షిక్క వేణుం ఎన్ను నియతి ఇల్లై. దీంతోనే వీరిని రక్షించాలి అనేటటువంటి నియతి ఏమీ లేదు పెరుమాళ్ళకి అని చెప్తున్నారు. అలాంటి స్వామి మనం దుఃఖపడేటటువంటి విషయంలో నేను నోవు పట్ట కూప్పిడం పేసత్తాదిరుప్పదే. ఆళ్వార్లు అంత దుఃఖాన్ని అంతటినీ కూడా అనుభవిస్తూ కూప్పిడం ఆక్రందనలు చేస్తూ ఉంటే పెరుమాళ్ళు పేసత్తా తిరుప్పదు, ఏమీ మాట్లాడకుండా అలా వేయించేసి ఉన్నారట. అప్పుడు వెంటనే ఏందుం ఏజు తిరునక్షత్రத்திலே மலையை எடுத்த விடத்தில் ஒரு பூம்பந்து உடுத்தா போலே వరుత్త మత్తిరుందపడి. ఎప్పుడు ఎత్తారు ఈ గోవర్ధనగిరిని ఎత్తి, ఎప్పుడు ఆ గోకులంలో ఉన్నటువంటి వారందరినీ కూడా పెరుమాళ్ళు రక్షించారు. కണ്ണన్ ఎప్పుడు కృష్ణ పరమాత్మ ఏ వయసులో ఉన్నప్పుడు ఈ గోవర్ధనగిరిని ఎత్తి అందరినీ రక్షించాడు అంటే ఏజు తిరునక్షత్రులే, 7 ఏళ్ల వయసులో అండి ఇలా రక్షించినటువంటిది పరమాత్మ. 7 ఏళ్ల వయసులో మలయే ఎడుత్త విడత్తిల్, ఆ పర్వతాన్ని ఎత్తేటటువంటి ఆ సందర్భంలో ஒரு పూంబందు ఉడుత్తా పోలే వరుత్త మత్త ఇరుందపడి, ఒక పువ్వుని ఎత్తినట్టుగా కృష్ణ పరమాత్మ కొండను ఎత్తి అతి అనాయాసంగా ఎత్తి పెరుమాళ్ళు పట్టుకున్నారు. ఎత్తి దాన్ని గొడుగుగా ఆ గోవర్ధనగిరి గొడుగుగా పట్టుకుంటే ఆ గోవర్ధనగిరి కింద అందరూ కూడా ఉండి ఆ రాళ్ల వాన నుండి రక్షింపబడ్డారు అంటున్నారు. ఎంత అనాయాసంగా పెరుమాళ్ళు ఎత్తారు అంటే మనం ఏదో ఒక పుష్పాన్ని తీసి తలలో పెట్టుకుంటే ఎంత అనాయాసంగా అతి తేలిగ్గా ఒక పుష్పాన్ని తీసి మనం తలలో పెట్టుకుంటామో అంత అనాయాసంగా పెరుమాళ్ళు ఎత్తారు అని చెప్తారు. దీనికి వ్యాస భాగవతంలో వ్యాస మహర్షి ఒక చక్కటి ఉపమానంతో పోలుస్తారు. ఆ పరమాత్మ కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తడం ఎలా ఉంది అంటే ఒక గొప్ప మద ఏనుగు, ఎంత మదజలం కారుతూ అన్నిటికన్నా కూడా గొప్ప బలిష్టంగా ఉండేటటువంటి ఒక పెద్ద ఏనుగు
ఆ కొలనులో ఒక కొలనుకు వచ్చి ఆ కొలనులో స్నానం చేస్తూ ఆ కొలనులో ఉండేటటువంటి తామర పువ్వుని ఎలా అయితే తన తొండంతో అనాయాసంగా ఎత్తి పట్టుకుంటుందో అలా కృష్ణ పరమాత్మ అనాయాసంగా గోవర్ధనగిరిని ఎత్తాడు. ఆ ఏనుగుకి, అంత పెద్ద ఏనుగుకి ఒక పుష్పాన్ని తన తొండంతో పట్టుకోవడం ఏమన్నా కష్టమవుతుందా? ఎలా అయితే కష్టం కాదో ఇక్కడ ఈ ఈ ఈ ఏనుగు పిల్లవాడైనటువంటి ఈ కണ്ണను ఆ గోవర్ధన గిరిని కూడా చక్కటి తామర పుష్పంలా ఎత్తి పట్టుకున్నాడు అని చెప్తున్నారు. అలా ఒక పూంబందు ఉడుతా పోలే వరుత్తమత్తిరుందపడి, ఒక పువ్వులాగా చక్కగా ఎత్తి ఆ గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకుని అలా ఎత్తి పట్టుకున్నారు పెరుమాళ్ళు. రక్షణ ధర్మత్తిల్లు ఉనక్కు வருத்தமுண்டாய் தான் இஜிக்கின்றேனோ சேஷபூதர்கள் சூட்ட நன்மைகள் என்று இருந்தார் போலேயாயிత్తు శేషిమలయై ఏందినపడి. రక్షణ ధర్మంలో ఉనక్కు వరుత్తం ఉండాయి తాన్ ఇజక్కిన్రేనో, రక్షణ ధర్మంలో ఆయన ఆర్తంతా ఎలా ఉంటుంది అంటే ఆ గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకోవడంలోనే తెలిసిపోతుంది. వెంటనే ఆ వర్షం పడి వారందరూ కూడా దుఃఖాన్ని అనుభవించకుండా పరుగున వెళ్ళి ఆ గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు కదా ఆ స్వామి. ఎలా ఉంది ఆ ఎత్తి పట్టుకోవడం అంటే, శేషభూతర్గల్ సూట నన్మాళైகளே ఏంది ఇరుందార్ పోలేయాయత్తు శేషి మలయై ఏందినపడి. శేషభూతర్గల్ మాలై శేషి మలయై అని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. ఎలా ఉంది పరమాత్మ ఆ కొండను ఎత్తడం అంటే, శేషభూతులైనటువంటి అందరూ కూడా నిత్యసూరులు ముక్తులు, పరమపదంలో ఉండేటటువంటి నిత్యసూరులు ముక్తులు అందరూ కూడా సూటు నన్మాళైகள் చక్కగా అమర్చినటువంటి ఆ పుష్పమాలనన్నిటినీ కూడా చేతిలో ధరించి పెరుమాళ్ళకి సమర్పించడానికి వెళుతూ ఉంటారు. ఎలా ఉంటుంది రోజు ఆ పరమపదంలో అంటే, కొంతమంది నిత్యులు ముక్తులు అందరూ కలిసి పెరుమాళ్ళకి రోజు అర్ఘ్యం సమర్పించేటటువంటి వాళ్ళు, కొందరు పాద్యం సమర్పించేటటువంటి వారు, కొందరు ఆచమనీయం సమర్పించేటటువంటి వారు, కొందరు తిరువంజనం సమర్పించేటటువంటి వారు, కొందరు తిరువంజనం అయిన తర్వాత పెరుమాళ్ళకి చక్కటి మాలలతో అలంకరించడానికి కొంతమంది అనేక మంది నిత్యులు ముక్తులు అనేక మాలల్ని చక్కగా అనాయాసంగా అలా పట్టుకొని రెండు చేతులతో పట్టుకొని పెరుమాళ్ళ దగ్గరికి వేయించేస్తూ ఉంటారు ఆ పరమపదంలో. అలా పెరుమాళ్ళ దగ్గరికి వేయించేసేటటువంటి ఆ నిత్యులు ముక్తులు ఎంత అనాయాసంగా ఆ మాలలను ధరిస్తారు. ఎందుకు అనాయాసంగా మాలలు ధరిస్తారు అంటే, కఠినమైనటువంటి పువ్వులు కలిగినటువంటి వాటిని మాలల్లో కూరుస్తే అతి సుకుమారమైనటువంటి ఆ పరమపదనాథుడి యొక్క తిరుమేని ఎక్కడ కందిపోతుందో అని అతి సుకుమారంగా ఉండేటటువంటి పువ్వుల్నే వారు మాలలుగా ఏర్పరుస్తారు. పువ్వులంటేనే సుకుమారంగా ఉంటాయి, కానీ అక్కడ ఉండేటటువంటి నిత్యులు ముక్తులు ఇంకా అతి సుకుమారమైనటువంటి పుష్పముల్లో ఇంకా సుకుమారంగా ఉండేటటువంటి అనేకమైనటువంటి పుష్పములు తోటలు ఆ పరమపదంలో ఉంటే ఆ సుకుమారమైనటువంటి పువ్వులన్నిటినీ కూడా ఒక మాలగా కూర్చి, మళ్ళీ పెద్ద మాలగా, గజమాలగా కాదు, గజమాలను ధరింపచేస్తే పెరుమాళ్ళు ఆయనకి ఎక్కడ శ్రమ కలుగుతుందో అని ఒక చక్కటి చిన్న మాలగా కట్టి ఆ పెరుమాళ్ళకి ఎలా అయితే సమర్పిస్తారో అలా పెరుమాళ్ళు ఇక్కడ మలయై ఏందినపడి అంత సులభంగా పెరుమాళ్ళు ఇక్కడ పర్వతాన్ని ఎత్తి అందరినీ రక్షించారండి అంటారు. ఈ పాసురంలోనే మనకి నమ్మాళ్వార్లు అనుగ్రహిస్తారు. ఎందుకు పరమాత్మ ఈ లోకంలోకి కണ്ണన్గా అవతరించారు అంటే, కొంతమంది ఏమో తిరుమంజనం సమర్పించేటటువంటి వారు, కొంతమంది నిత్యులు ముక్తులేమో ఇలా చక్కటి మాలల్ని వారు పట్టుకొని వారు సమర్పించడానికి కొంతమంది వెళుతూ ఉంటారు. మాలలు సమర్పించిన తర్వాత కొంతమంది ఆ నిత్యులు ముక్తులు ధూపాన్ని సమర్పిస్తారు ఆ పరమపదంలో. ఎప్పుడైతే అంతమంది నిత్యులు ముక్తులు ఒకేసారి ధూపం ఆగ్రాపయామి అనగానే ఆ ధూపం అంతా కూడా పరమపదం నిండిపోయిందో, వెంటనే పరమాత్మ అక్కడ మాయమై ఈ లోకంలోకి వచ్చి అక్కడ ఆ నిత్యులు ముక్తులు ఎలా అయితే ఆ మాలల్ని అతి అనాయాసంగా వచ్చి సమర్పించారో, ఇక్కడ కృష్ణ పరమాత్మ ఆ మలైని ఆ కొండని అంత అనాయాసంగా ఎత్తి వారందరినీ కూడా రక్షించి అక్కడ ఉన్నటువంటి ఆ గోకులంలో ఉండేటటువంటి ఆ వెన్నని దొంగతనం చేసి ఆ వెన్నని భుజించేసి పుచ్చేసుకొని నప్పిన పిరాటిని పరిణయమాడి మళ్ళీ పెరుమాళ్ళు ఆ ధూపం మళ్ళీ పరమపదంలో సద్దుమణిగేటటువంటి సమయానికి మళ్ళీ పరమపదనాథుడిగా అక్కడ
చేరిపోయారు అని చెప్తున్నారు. ఆ సందర్భంలో పెరియవాచార్య పిళ్ళై చెప్తున్నారు, అక్కడ నిత్య సూర్యులు ఎలా అయితే ఆ సుకుమారమైనటువంటి మాలల్ని ఎలా పట్టుకొని పెరుమాళకి సమర్పించడానికి వెళుతున్నారో, అక్కడ నుండి మాయమైనటువంటి ఆ పరమపదనాథుడు ఇక్కడికి కృష్ణుడిగా వచ్చి, ఎందుకంటే తాను చూశాడు, ఆహా ఇంత సుకుమారంగా పట్టుకోవాలేమో ఈ మాలల్ని అని, ఆ నిత్యులు ముక్తులు అంత సుకుమారంగా మాలల్ని పట్టుకోవటం చూసి నేర్చుకున్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఈ మలై ఈ గోవర్ధనగిరిని కూడా అంత సుకుమారంగా ఎత్తి వారందరినీ కూడా రక్షించారు అని చెప్తున్నారు. మైందనై మలయై అనాయాసేన எடுக்கைக்கு உடலான பெரும் ఇడుక్కై ఉడయవనే మైందనై అనాయాసంగా ఆ పర్వతాన్ని ఎత్తినటువంటి ఓ స్వామి, బలం కలిగినటువంటి ఓ స్వామి. మైందనై అనేటటువంటి పదము మనకి తిరుప్పావైలో కూడా వస్తుంది. మైందనై అంటే 3 అర్థాలు చెప్తారు. అతిగా బలం కలిగినటువంటి వాడని, ఎక్కువ బలం కలిగినటువంటి వాడని, బాలుడని, ఇక రాజు అనేటటువంటి అర్థాన్ని 3 అర్థాలని మనకి పూర్వాచార్యులు అనుగ్రహిస్తారు. ఇక్కడ మైందనై అంటే మలయై అనాయాసేన ఎడుక్కైకు ఉడలాన పెరుం ఇడుక్క ఉడయవనే, ఆ మలై ఆ పర్వతాన్ని అనాయాసంగా ఎత్తడానికి కావాల్సినటువంటి బలం సమృద్ధిగా కలిగినటువంటి వాడు. మైందనై ఎన్రు బాలనాయ్, మైందనై అంటే బాలుడు అని చెప్తున్నారు. ఇత్తై రక్షిక్క పెట్ర ప్రియత్తాలే ఇలగి పత్తిత్త పడి ఎన్రువాం తందాం జీవనత్తై పెత్తవారే ఇలగి పదిక్కుమిత్తనయ్యిరే. ఏమని చెప్తున్నారంటే, రక్షించడం కోసం రక్షించేటప్పుడు స్వామి రక్షకత్వం అనేటటువంటిది స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి పని కాబట్టి అలా గోకులంలో ఉన్నటువంటి వారందరినీ రక్షించేటటువంటి అవకాశం కలిగింది. అప్పటి వరకు ఎవరినో కొందరిని మాత్రమే కటాక్షిస్తున్నాడు కన్నయ్య అక్కడ, కన్నన్ అక్కడ. కానీ ఇప్పుడు అందరినీ ఒకేసారి రక్షించేటటువంటి అవకాశం ఒకసారి దొరికింది కాబట్టి, రక్షకత్వం అంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి అలా రక్షించేటటువంటి అందరినీ రక్షించేటటువంటి అవకాశం ఆయనకి కలగగానే ఆయన వయసు తగ్గిపోయిందట. ఆయన యవ్వనుడు అయిపోయాడు, ఒక బాలుడులా అయిపోయాడు. మనకి ఇష్టమైన పని ఏదైనా ఉంటే చూడండి ఎంత చురుగ్గా మనం చేస్తాం, ఎంత ఆయాసం నీరసం వచ్చి పక్కన కూర్చున్నా మనకిష్టమైనటువంటి పని ఎవరైనా చేయమంటే మళ్ళీ ఎలా అయితే మనం చెంగున గెంతు వేసి ఆ పని చేయడానికి మనం ఎలా అయితే వెళ్ళిపోతామో, పెరుమాళకి రక్షించడం అంటేనే ఎంతో ఇష్టం కాబట్టి అలా అందరినీ రక్షించేటటువంటి అవకాశం ఒకటి దొరికింది కాబట్టి ఇలాకి పత్తిత్తపడి ఆయన వయసు కిందకి వచ్చేసిందట. అంత బాలుడిగా యవ్వనం కలిగినటువంటి ఎన్నేళ్ల వయసులో 7 ఏళ్ల వయసులో పరమాత్మ గోవర్ధనగిరి ఎత్తి అందరినీ రక్షించాడు. అప్పటికీ కూడా ఇంకా చిన్న పిల్లవాడు. అలాంటి 7 ఏళ్ల వయసులో రక్షించినటువంటి స్వామి రక్షించేటటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఆ 7 ఏళ్ల వయసులో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ కూడా 4 ఏళ్ల 5 ఏళ్ల వయసులో లాగా అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా కనిపిస్తున్నారట. ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మళ్ళీ సాతులూరు స్వామి వారే మనకు అనుగ్రహిస్తారు. ఏమని అంటే, అలా కృష్ణ పరమాత్మ చక్కగా చిటికని వేలు మీద గోవర్ధనగిరిని ఎత్తి అందరినీ రక్షిస్తూ ఉంటే అక్కడ కృష్ణుడి యొక్క స్నేహితులందరూ కూడా ఉన్నారట. వారందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారట. ఇతను మన కన్నయ్యనా, ఇతను మన కృష్ణుడేనా, పిల్లవాడేమిటి, 7 ఏళ్ల వయసు కలిగినటువంటి వాడేమిటి, ఈ గోవర్ధనగిరిని ఎత్తటం ఏమిటి అని అక్కడ ఉన్నటువంటి స్నేహితులందరికీ, కృష్ణుడి యొక్క స్నేహితులందరికీ కూడా సందేహం కలిగిందట. కృష్ణ పరమాత్మ ఇది గమనించాడు. అమ్మో వీళ్ళకి నా పరత్వం తెలిసిపోతుందేమో, నన్ను దూరంగా పెట్టేస్తారేమో అని ఆయనకి భావన కలిగి, ఏమిటర్రా ఏం ఆలోచిస్తున్నారు అంటే, కాదు కన్నయ్య, నువ్వు మా లాంటి వాడివే, నువ్వేమైనా బూస్టు హార్లిక్స్ లాంటివి ఏమైనా ప్రత్యేకంగా తాగుతావా? తాగవు. మేమేదైతే రోజు ఆ పాలు తింటాము, వెన్న తింటాము, ఆ పెరుగు తింటాము, మోరు తింటాము, ఇవే నువ్వు కూడా తింటావు కదా. నువ్వు ఎలా 7 ఏళ్ల వయసులో ఇంత పెద్ద పర్వతాన్ని నువ్వు ఎత్తగలిగావు అనేటటువంటి సందేహాన్ని అక్కడ ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా కృష్ణ పరమాత్మని అడిగారట. వెంటనే కృష్ణుడు తడుముకోకుండా, ఓ అదా మీ సందేహము, ఏం లేదర్రా, నేను ఇలా చిటికెన వేలు మీద ఈ గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు? నాకేసే చూస్తున్నారు కదా. అలా మీరందరూ కూడా నాకేసి చూస్తుంటే మీ అందరిలో ఉన్నటువంటి బలమంతా కూడా నాకు వచ్చేసి ఈ పర్వతాన్ని ఎత్తగలుగుతున్నాను
ఎత్తుతాను అని చెప్పేశాడట. ఓహో అవునరా నిజమే, ఒక్క కృష్ణుడైతే ఎలా ఎత్తగలడు, మనందరి బలం ఇక్కడ ఉన్నటువంటి వారందరి బలం కృష్ణుడిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఎత్తగలుగుతున్నాడులా, ఇందులో ఆశ్చర్యం ఏముంది, సరేలే కృష్ణయ్య అని అందరూ కూడా మళ్ళీ ఆ ఆలోచన నుండి బయటకు వచ్చేసారట. అలా కృష్ణ పరమాత్మ బాలుడిగా ఉండి ఈ క్రియాకలాపాన్ని అంతటినీ కూడా చేశాడు. పాలన రక్షించడం అనేటటువంటిది స్వామికి ఎంతో ఇష్టం కాబట్టి రక్షించేటటువంటి విషయంలో ఆయన వయసు క్రిందకి తగ్గిపోతుంది అని చెప్తున్నారు. తందాం జీవనత్తై పెద్దవారే ఇలాగి పది కుమిత్తనైరే, జీవనం తందాం జీవనత్తై, తమ జీవనత్వాన్ని కలిగినప్పుడు అంటే మనం ఎందుకు జీవిస్తున్నామో ఆ జీవించేటటువంటి అవకాశం మనకి కలిగినప్పుడు ఎలా అయితే మనం కూడా చిన్నవారం అయిపోతాము. సహజంగా లోకంలో కూడా చెప్తుంటారు చూడండి, ఫాలో యువర్ ప్యాషన్, ఒక పర్పస్ పెట్టుకోండి జీవితంలో, ఆ పర్పస్ ఉన్నంతకాలం మీరు వృద్ధాప్యం మీకు దగ్గరికి రాదు. మనసు ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా జీవితంలో ఒక పర్పస్ ఉంటే ఆ పర్పస్ని మీరు అచీవ్ చేయాలనేటటువంటి ఆలోచనలో మీకు వృద్ధాప్యం కలిగిందని శరీరం సహకరించట్లేదు అనేటటువంటి విషయాలు ఉంటారు. ఎప్పుడూ కూడా మీ ప్యాషన్ని మీరు ఫాలో అవుతుంటే నిత్యము యంగ్గా ఉంటారు అని ఎలా అయితే మన లోకంలో కూడా చెప్తూ ఉంటారో అలా పరమాత్మకి జీవనత్వం ఏమిటంటే రక్షించడమే జీవనత్వం, అవరక్షణే. ఆయన రక్షించకుండా ఉండలేడు, ఆయన స్వరూపమే రక్షించడం. అలా రక్షించేటటువంటి స్వరూపం ఆయనకి అవకాశం ఆయనకి కలిగింది కాబట్టి 10కి 10 సంవత్సరాల కిందకు వచ్చేసినట్టుగా అంత యవ్వనంగా కనిపిస్తున్నాడు. స్వరూపానురూపమాయిరే జీవనం ఇరుప్పదు, అంతే కదా. జీవనం ఎప్పుడు ఎలా ఉంటుందంటే మన స్వరూపానికి అనురూపంగా ఉంటుంది. ఆయనకి రక్షించేటటువంటి అవకాశం, అందరినీ రక్షించేటటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఆ జీవితం అనేటటువంటిది ఇంకా యవ్వనంగా కనిపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ అంటున్నారు. ఉన్పేత్తుకు నాన్ కూపిడ వేండువదే ఎన్గిరార్, ఉన్పేత్తుకు నాన్ కూపిడ వేండువదే ఎన్గిరార్. ఎంత అద్భుతంగా ఆళ్వార్లు అంటున్నారంటే, స్వామి ఇదేమన్నా నా కోసం నేను ఆక్రందిస్తున్నానా, నన్ను రక్షించమని? నోకాదే, నన్ను రక్షించమని నోకాదే ఒజివదే ఎన్నై ఉన్నై ఎన్రే అజక్కిన్రేనే. ఓ స్వామి నన్ను రక్షించు అని నా కోసం నేను ప్రాధేయపడుతున్నానా? ఇంతగా ఆక్రందించడం నా కోసం చేస్తున్నానా? కాదు. ఉన్పెత్తుకు, నీ స్వరూపం నిలబడాలి అంటే నాలాంటి వారిని రక్షిస్తే కదా నీ స్వరూపం నీ స్వరూపానికి అర్థం ఉంటుంది. నువ్వు రక్షించడమే స్వభావం కలిగినటువంటి వాడివి. ఆ స్వభావం నిలబడ నీకు పురుషార్థం కలగజేయడం కోసమే, నీకు ఆనందం కలగజేయడం కోసమే నాన్ కూపిడ వేండువదే, నేను ఆక్రందిస్తున్నానయ్యా. నా కోసం ఏమన్నా నేను ఆక్రందిస్తున్నానా? కాదు. ఉన్పెత్తుకు అద్భుతమైనటువంటి విషయం. మనమందరం కూడా నీ రోజు కైంకర్యాన్ని సమర్పిస్తూ, పెరుమాళ్ళ దగ్గర కైంకర్యాన్ని సమర్పిస్తూ అదేదో మన ఆనందం కోసం కైంకర్యం చేస్తున్నాము అని అనుకుంటాం. నిజానికి అది మనకి ఆనందం కాదు, పెరుమాళ్ళకి ఆనందాన్ని కలగచేస్తుంది. ఎందుకంటే ఆయన, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా ఒక కృషివలుడు, ఒక రైతు ఎలా అయితే ఆ ఒక పొలాన్ని చక్కగా సాగు చేసి అందులో విత్తనాలు వేసి చక్కటి నీటిని అందించి ఆ కలుపు మొక్కలన్నీ ఏరేసి ఆ పంట వస్తే ఆ రైతు ఎలా అయితే ఆనందిస్తాడో అలా మనం సద్బుద్ధి కలిగి, ఒక సత్వగుణం పెరిగి, సమధమాది గుణములు కలిగి ఒక ఆచార్యుని ఆశ్రయించి ఆచార్యుల ద్వారా పరమాత్మ వైభవాన్ని తెలుసుకొని కైంకర్యం అనేటటువంటి రుచిని మనలో కలగచేసుకొని ఆ కైంకర్యం పొందాలి అనేటటువంటి ఆర్తితోటి ఆయన దగ్గర ప్రపత్తి చేసి చివరికి ఆ నిత్య కైంకర్యం అనేటటువంటి పరమపదాన్ని పొందితే ఎవరికి ఆనందము? పరమాత్మకి ఆనందము. మనమందరం ఏమనుకుంటాం, అమ్మయ్య నా ఆనందం కోసం నేనెంతో శ్రమపడి ఆ సమధమాది గుణాలని జీవితాంతం అభ్యాసం చేసి ఆ గుణాలను పెంచుకున్నాను, ఒక ఆచార్యుల్ని పట్టుకున్నాను, వారి పాదపద్మంలే రక్షకము అని నమ్మి ఉన్నాను, అందుకే నాకు పరమపదం కలిగింది, నేను చాలా సంతోషిస్తున్నాను, నాకు ఆనందంగా ఉంది అనుకుంటాం. కానీ నిజానికి ఈ ఆనందం అంతా కూడా పరమాత్మకి చెందినదే. ఉన్పెత్తుకు ఆయన పొందవలసినటువంటిదే. ఆయన శ్రమించి మనం ఎప్పుడైతే కొంతమంది ముముక్షువులు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ముక్తులుగా ఆ పరమపదాన్ని చేరుతారో ఆ సందర్భంలో
ఎక్కువ ఆనందించేటటువంటిది ఎవరు అంటే ఆ పరమపదంలో ఉండేటటువంటి పరమపదనాథుడు. అందుకే ఈ జీవుడు ముక్త పురుషుడు ఎప్పుడైతే ఆ పరమపదం పెరుమాళ్ళ తిరుమామణి మండపం చేరి ఆ పెరుమాళ్ళ దగ్గరికి వెళ్తారో అప్పుడు పెరుమాళ్ళు ఆయనను చేయి ఆసరాగా ఇచ్చి ఆ ముక్త పురుషుడిని తన దగ్గరికి చేర్చుకొని తన ఒడిలో కూర్చోపెట్టుకొని, నాయన ఇన్నాళ్ళకి తిరిగి వచ్చావా నువ్వు అని ఆ ముక్త పురుషుడు మీద ఎంతోమంది ఉంటారు అక్కడ, నిత్యసూరులు ముక్తులు పెరుమాళ్ళకి ఇష్టమైనటువంటి వారు ఎంతోమంది ఉన్నా కూడా అలా క్రొత్తగా వచ్చినటువంటి ఆ ముక్త పురుషుడి మీద కన్ను మార్చడట పరమాత్మ. ఆయన్నే చూస్తూ తనివి తీరా, అయ్యో ఇంత శ్రమపడి వచ్చావా తండ్రి, ఇంత శ్రమపడి వచ్చావా అని ఆ ముక్త పురుషుడు శ్రమంతా తొలగేటట్టుగా లోచనాభ్యాం పిబన్నివా అన్నట్టుగా తన చూపులతోటి ఆ పరమపదనాథుడు తన చూపుల్ని ఆ ముక్త పురుషుడి మీదే ఉంచి ఇంకెవరిని పట్టించుకోకుండా క్రొత్తగా వచ్చినటువంటి ఆ ముక్త పురుషుడి మీదే తన చూపుని ఉంచి ఆయన శ్రమ తీరేటట్టుగా దగ్గరికి చేర్చుకొని ఆ వచనాలన్నిటినీ కూడా పలుకుతూ చక్కగా శ్రమ తీర్చేటటువంటి 4 మాటలన్నిటినీ కూడా మాట్లాడుతూ గట్టిగా ఆలింగనం చేసుకొని ఆ తర్వాత పిరాట్టి మారులకు కూడా జీవాత్మని ముక్త పురుషుణ్ణి చూపించి, ఇదిగో మన బిడ్డడు ఈనాటికి తిరిగి వచ్చాడు మన దగ్గరికి అని ఆ తల్లులకి కూడా ఆ బిడ్డడిని అందిస్తే ఎలా ఉంటుంది అంటే, ఒక తల్లికి బిడ్డడు పుట్టాడు, కానీ ఏదో పాపం ఈ రోజుల్లో మనం చెప్పుకోవాలంటే ఆ బిడ్డకి కొంచెం అస్వస్థత కలిగింది, ఐసీయూలోనో ఎన్ఐసీయూలోనో ఉంచారు, కొన్ని రోజులు దూరంగా ఉండాలి, ఈ ఎన్వైరన్మెంట్లో ఇంకా సరిపోదు, ఆ బిడ్డని కొన్ని రోజులు ఐసీయూలో బాక్స్లో ఉంచాలండి అని చెప్పి పాపం బాక్స్లో పెట్టారు. ఆ తల్లికేమో ఎప్పుడు బిడ్డని చూస్తామా అనే ఆర్తి ఆ తల్లిలో పెరిగిపోయి ఆ తల్లి యొక్క స్తన్యం అంతా కూడా పాలతో నిండిపోయి ఉంటుంది. ఎప్పుడైతే ఆ డాక్టర్లు ఆ బిడ్డని తీసుకొని వచ్చి ఆ తల్లికి అందజేస్తారో ఆవిడికి తెలియకుండానే ఆ తల్లి స్తన్యం నుండి పాలు ధారలా కారిపోతాయి. అలా పిరాట్టి మారులు కూడా ఈ ముక్త పురుషుడిని దగ్గరగా తీసుకోగానే ఆ పిరాట్టి మారులందరూ కూడా వారి పిరాట్టి మారుల యొక్క స్తన్యం నుండి పాలధార కురిసి ఆ ముక్త పురుషుడంతా కూడా తల్లి యొక్క పాలధారతోటి తడిసిపోతాడు. అంత ఆనందాన్ని చూపిస్తారు ఆ తల్లిదండ్రులు. తమ పుత్రుడు ఒక రాజకుమారుడు ఎంతో చిన్న వయసులో తప్పిపోయి ఎక్కడెక్కడో అరణ్యాల పట్టి తిరుగుతూ ఉంటే ఒక రాజగురువు ఆ రాజకుమారుణ్ణి గుర్తించి తీసుకొచ్చి మళ్ళీ రాజుకి రాణికి అప్పచెప్తే ఆ రాజు రాణి ఆ బిడ్డని చూసి ఎంత ఆనందపడిపోతారట పరమపదనాథుడు, అక్కడ ఉండేటటువంటి శ్రీభూ నీలాదేవిలో అనేటటువంటి ఆ పిరాట్టిమారులందరూ కూడా. ఇదంతా కూడా ఎవరికి లాభము అంటే ఉన్పేతుకు, నీ లాభం కోసమే కదా స్వామి, నాన్ కూపిడ వేండువదే నేను ఆక్రందిస్తున్నాను, నా కోసం ఏమన్నా నేను ఆక్రందిస్తున్నానా, నా కోసం నన్ను రక్షించమని కోరుకుంటున్నానా, లేదు స్వామి, ఉన్పేతుకు అని చెప్తున్నారు. నీ ప్రయోజనం కదా, నీ స్వలాభం కోసమే కదా నేను ఆక్రందిస్తున్నాను అంటున్నారు. మధురవారే రక్షక నండ్రియే భక్షక నానాలు విడలాయో ఉన్వడివు ఇరుప్పదు. నువ్వు రక్షించేటటువంటి వాడివి కాకపోయినా అయినా సరే నువ్వు నీ దగ్గరికి చేరి కూప్పిడ వేండువది, నేను ఆక్రందిస్తూ నీ పాద పద్మాల దగ్గరికి వచ్చి చేరితే నువ్వు నన్ను రక్షించకుండా నన్ను ఇంకా క్షమామి అని ఇంకా సంసారంలోకి క్రిందకి ఉండేటటువంటి జన్మలను నువ్వు తోసేసినా, నన్ను తిరియక్కుగానో స్థావరంగానో తోసేసినప్పటికీ కూడా ఏంటి నువ్వు ఎలా ఉంటుంది, నిన్ను విడిచిపెట్టేటట్టుగా ఉండదు. వడివు ఇజుప్పదు, నీ అందము నీ సౌందర్య అతిశయము ఎలా ఉంటుంది అంటే విడిచిపెట్టలేనట్టుగా ఉంటుంది. నువ్వు రక్షించినా మమ్మల్ని శిక్షించినా నీ అందాన్ని అతిశయాన్ని సౌందర్య అతిశయాన్ని మేము విడిచిపెట్టలేకుండా ఉండేటటువంటి గొప్ప సౌందర్య అతిశయం కలిగినటువంటి వాడివి. మధురవారే చక్కగా గొప్ప అతిశయించినటువంటి అందం కలిగినటువంటి వాడు, అందం అనేటటువంటి ప్రవాహంగా ఉన్నటువంటి వాడు, సౌందర్యం అనేటటువంటి ప్రవాహంగా ఉన్నటువంటి స్వామి. అందుకే ఏమని చెప్తారు కులశేఖర ఆళ్వార్లు, స్వామి నువ్వు నీ ముందు గడపగా పడి ఉండి నీ ఎర్రటి అధరముల యొక్క ఆ చిరుమందహాసాన్ని ఆ కాంతిని చూస్తూ నేను బ్రతకాలనుకుంటున్నాను, అలా నన్ను కటాక్షించు. కులశేఖర ఆళ్వార్లు మాకు పరమపదం ప్రసాదించవయ్యా, ఆ నిత్యులతోటి ముక్తులతోటి మా ఆచార్యులతోటి భాగవతోత్తములతోటి నేను కలిసి నీకు మంగళాశాసనం చేస్తూ అక్కడే పరమపదంలో నిత్యానుభవం చేయాలి అని కోరుకోలేదు. నువ్వు నన్ను కటాక్షించినా కటాక్షించకపోయినా
కాకపోయినా నన్ను ఇంకా క్రిందకి జన్మలో నెట్టేసేటటువంటి ఆలోచన నీకు ఉంటే నీ గర్భగుడిలో నీ మూల సన్నిధిలో నీ ముందు ఒక గడపగా పడేటట్టుగా గడపగా నన్ను కటాక్షించు, గడపగా పడి ఉండేటట్టుగా నన్ను కటాక్షించు. ఎందుకు అంటే నీ అధరామృతాలు, నీ అధరములు ఎర్రటి అధరములు ఉన్నాయి, ఆ అధరములతోటి నువ్వు చిరుమందహాసం చేస్తూ ఉంటే ఆ అధర సౌందర్యాన్ని చూస్తూ నేను జన్మలు గడిపేస్తానయ్యా. నాకు జన్మ నివృత్తి అక్కర్లేదు, జన్మలకి నువ్వు నన్ను ఆ గడప కింద పడేస్తే చాలు. ఆ చిత్తు పోలే పరతంత్రుడిగా ఉండి నీ అధరామృతాలని సేవిస్తూ నీ దగ్గర పడి ఉండాలని కోరుకుంటున్నాను అని కులశేఖర ఆళ్వార్లు వారి కులశేఖర పెరుమాళ్ తిరుముషి అనేటటువంటి ప్రబంధంలో మనకి అత్యద్భుతంగా అనుగ్రహిస్తారు. అలా పెరుమాళ్ళ యొక్క సౌందర్యాతిశయాన్ని చూస్తూ అక్కడ పడి ఉండడమే నువ్వు కటాక్షించిన రక్షకనండ్రియే. నువ్వు రక్షకుడు కాకపోయినా భక్షకుడు అయినా సరే, మమ్మల్ని ఇంకా బాధలు పెట్టేటటువంటి వాడవైనప్పటికీ కూడా విడలాయో, నిన్ను విడిచిపెట్టనయ్యకుండా ఉంటుంది. ఏమిటి ఉన్నోడి వడి వీరుప్పదు, నీ శరీర సౌందర్యము తిరుమేని సౌందర్యము అంత గొప్పగా ఉంటుంది స్వామి అని చెప్తున్నారు. అందుకే కదా నిత్యులు ముక్తులు అందరూ కూడా ఆ పరమపదాన్ని విడిచిపెట్టి ఇక్కడ శ్రీరంగంలో వచ్చి ఏ తెరియక్కుగానో ఏ స్థావరంగానో వచ్చి ఇక్కడ పడి ఉండి నిత్యము ఆ రంగనాథుడి యొక్క ఆ సౌందర్య అతిశయాన్ని, ఆ పరమాత్మ రంగనాథుడిలో ఉండేటటువంటి ఆ కళ్యాణ గుణ అతిశయాన్ని అంతటినీ కూడా నిత్యము అనుభవించడం కోసం ఆ నిత్యులు ముక్తులు అందరూ కూడా పరమపదాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద కాలు మోపడానికి భయపడేటటువంటి ఆ నిత్యులు ముక్తులు కూడా ఎందుకు ఈ భూమి మీద కాలు మోపడానికి భయపడతారు అంటే ఇరుల్ తరమా జ్ఞానం అని అజ్ఞానాన్ని పెంపొందించేటటువంటి భూమి కాబట్టి భూమి మీద కాలు మోపడానికి కూడా భయపడేటటువంటి ఆ నిత్యులు ముక్తులు అందరూ శ్రీరంగం చేరిపోయి అక్కడ ఒక స్థావరంగానో లేకపోతే తిరియక్కుగానో వారి వారి రూపాలను మార్చుకొని నిత్యము ఆ రంగనాథుడిని సేవిస్తూ ఉంటారు. ఆ రంగనాథుడి యొక్క వడి వజకు ఆ సౌందర్య అతిశయాన్ని సేవిస్తూ ఉంటారు. ఆ పరమపదంలో కనిపించని గొప్పగా ప్రకాశించినటువంటి ఆ సౌలభ్య సౌశీల్య వాత్సల్యాది గుణాలను నిత్యము అనుభవించడం కోసం ఆ నిత్యులు ముక్తులు ఇక్కడ తిరియక్కులుగానో స్థావరములుగానో వచ్చి వేయించేసి ఉంటారు అని పరాశర భట్టర్ వారు రంగరాజస్తవంలో మనకి అనుగ్రహిస్తారు. అలా మధురవారే నువ్వు రక్షించినా భక్షించినా నిన్ను విడవనీయకుండా ఉంటుందయ్యా నీ శరీర సౌందర్యము, నీ తిరుమేని సౌందర్యము అని అంటున్నారు. మధురవారే సముద్రమెన్నాదే ఆరే ఆరెన్ బనెన్నిల్ అత్యద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. ఆళ్వార్లందరూ కూడా పెరుమాళ్ళని ఏమని సంబోధిస్తారు అంటే సముద్రంతో పోలుస్తూ ఉంటారు. ఆయన ఒక పెద్ద సముద్రం వంటి వాడని, ఆ సముద్రంలో సుడిగుండాలు ఉంటాయి, ఆ సముద్రంలో విలువైనటువంటి వజ్రములు ఉంటాయి, ఆ సముద్రంలో చక్కగా సముద్రంలో పెద్ద పెద్ద తిమింగళాలు అలా ఉన్నట్టుగా చక్కగా చేపలు ఉన్నట్టుగా ఆ శ్రీరంగనాథుడు అనేటటువంటి సముద్రంలో ఆయన నాభి సౌందర్యం అతిశయించినటువంటి ఒక సుడిగుండమని, ఆయన యొక్క ఆ సముద్రంలో అలలు ఉన్నట్టుగా ఆయన యొక్క పీతాంబరం అనేటటువంటి ఆయన ధరించినటువంటి పీతాంబరం చక్కగా సముద్రంలో అలలు ఎలా అయితే వీస్తూ ఉంటాయో అలా అలలుగా వీచేటటువంటిది ఆయన ధరించినటువంటి పీతాంబరం అని, ఆయన ధరించినటువంటి ఆయనలో ఉండేటటువంటి ఆ మణులు అవన్నీ ఆయన వక్షస్థలంలో ఉండేటటువంటి లక్ష్మీదేవి విలువ కట్టలేనటువంటి ఆ పిరాట్టే ఒక గొప్ప మణి అని, ఆయన సముద్రంలో ఎలా అయితే చేపలు ఉంటాయో ఆయన తిరునేత్రములే అందమైనటువంటి చేపలని, అలా పెరుమాళ్ళని దయ అనేటటువంటి సముద్ర నీటితో నిండినటువంటి సముద్రం చూడడానికి నీలం రంగులో ఉంటుంది. పెరుమాళ్ళు కూడా అతిశయించినటువంటి దయ కలిగినటువంటి వారు కాబట్టి ఎప్పుడు నల్లటి రంగు తిరుమేనితోటి వేయించేసి ఉంటారని పెరుమాళ్ళని సముద్రంతో పోలుస్తూ ఉంటారు ఆళ్వార్లు అందరూ కూడా. ఇక్కడ తొండరడిపడి ఆళ్వార్లు మాత్రం మధురవారే, ఒక మధురమైనటువంటి ప్రవాహం వంటివాడా అని అనుగ్రహిస్తున్నారు. ఎందుకు అంటే కడలానాల్ వినియోగ యోగ్యమింద్రియే ఇరుక్కుం. కడల్ అని చెప్తే ఉప్పు నీరండి, ఎవరికి వినియోగపడుతుంది? అదే మధురవారే అంటే ఆ సౌందర్య అతిశయం అంతా కూడా
మన కోసమే కదా. సముద్రం అంటే అందులో ఉండేటటువంటి నీళ్లు ఎవరి కోసం అంటే సముద్రం కోసమే, ఇంకెవరికి కూడా ఉపయోగపడవు. అదే మధురవారే అంటే ఒక చక్కటి మంచి తీర్థంతో ప్రవహించేటటువంటి ఆ నది ఎవరి కోసం అంటే పరార్థం కోసం. పరోపకారేణ వహంతి నద్య అని సుభాషితాల్లో మనకి చెప్తారు. ఆ నదులన్నీ కూడా ఎందుకు ప్రవహిస్తున్నాయి అంటే పరుల కోసమే కదా అని. ఆ నదులన్నీ కూడా ఎలా అయితే చక్కటి మంచి తీర్థాన్ని పరుల కోసం ప్రవహిస్తున్నాయో, వినియోగార్హంగా ఉంటాయో, అలా పెరుమాళ్ళ యొక్క అతిశయించినటువంటి సౌందర్యం అంతా కూడా ఎవరి కోసం అంటే మనందరి కోసమే కదా. ఆయన రక్షించినా భక్షించినా, ఆయన క్షిపామి నక్షమామి అని క్రిందటి జన్మలకి తోసేసినా కూడా ఆయనని సేవిస్తే చాలు మన జీవితం ధన్యమైపోతుంది కదా అనేటటువంటి విషయాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. ఇది విడాయత్తార్కు కుళిత్తిల్ ముఖత్తిలే ఇరట్టు కొళ్ళుదల్ పానం పన్నుదల్ చెయ్యలాయిరుక్కుం. ఎలా ఉంటుంది అంటే సహజంగా నది ప్రవహిస్తూ ఉంటే ఆ నదిలో దిగేటటువంటి వారందరూ కూడా విడత్తార్కు కుళిత్తల్, దాహం కలిగినటువంటి వారందరూ కూడా ఆ నదీ జలాలు తీసుకొని సేవించేటటువంటిగా ఉంటుంది. ముఖత్తిలే ఇరట్టి కొళ్ళుదల్, బాగా ఎండాకాలంలో ఆ ఎండ యొక్క తాపానికి తానలేనటువంటి వారందరూ కూడా ఆ నదీ జలాలు ముఖం మీద ఆ నదీ జలాలు పోసుకొని వారి తాపాన్ని తగ్గించుకునేటట్టుగా ఉంటుంది. పానం పన్నుదల్ చెయ్యలా ఇరుక్కుం, పానం తాగడానికి భోగ్యంగా కూడా ఉంటాయి ఆ నీరు. అలాగే రంగనాథుడు కూడా దాహం కలిగినటువంటి వారు, ఏ దాహం కలిగినటువంటి వారు కైంకర్యం చెయ్యాలి, భగవంతుడి కళ్యాణ గుణాలను అనుభవించాలి, భగవంతుడి యొక్క సౌందర్య అతిశయాన్ని అనుభవించాలి అనేటటువంటి దాహం కలిగినటువంటి వారందరూ కూడా శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాథుడిని సేవిస్తే కుళిత్తల్, చక్కగా ఆ శ్రీరంగనాథుడు అనేటటువంటి ఆ ప్రవాహం, సౌందర్య ప్రవాహం, కళ్యాణ గుణ ప్రవాహంలో చక్కగా మునిగి వారి ఆర్తినంతటినీ కూడా తీర్చుకునేటటువంటి విధంగా ఉంటుంది. ముఖత్తిలే ఇరట్టి కొళ్ళుదల్, తాపత్రయాలు, సంసారంలో ఉండి తాపత్రయాలు అనుభవిస్తున్నటువంటి మనం అందరము కూడా శ్రీరంగం చేరి శ్రీరంగనాథుడిని సేవిస్తే ఎంతో మనసంతా కూడా ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. మన మనసంతా కూడా ఆనందంతో నిండిపోతుంది. పానం పన్నుదల్ చెయ్యలా ఇరుక్కుం, ఇంకా భోగ్యమైనటువంటి వస్తువు కూడా ఆయనే. మంచి తీర్థం ఎలా అయితే, కావేరీ తీర్థం ఎలా అయితే తీయగా తాగడానికి ఎంతో భోగ్యంగా ఉంటాయో, కావేరీ సమీపంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీరంగనాథుడు కూడా అంతే భోగ్యమైనటువంటి మధురవారే. మధురంగా ఉండేటటువంటి పానీయం, మధురంగా ఉండేటటువంటి ప్రవాహం లాంటి వాడే. అందుకే ధారకము, భోగ్యము, పోషకము అన్నీ కూడా ఆయనే, ఆ శ్రీరంగనాథుడే అని చెప్తున్నారు. విడా ఇల్లాద పోదుం అజుగై கஜத்திக்கொள்ளலாயிருக்கும் விடாயில்லாத போதும் అజుక్కై కజుత్తికొళ్ళాయిలా ఇరుక్కం. పోని దాహం వేయట్లేదండి, అయినా కూడా మనం ఒకసారి ఆ నదీ తీరానికి గనక చేరితే ఆ నది నుండి వచ్చేటటువంటి ఆ మలయమారుతం, ఆ నదీ జలాల యొక్క తుంపరల్ని చక్కగా మనకి తీసుకొచ్చి మనని ఎలా అయితే తడిపేస్తుందో, ఆ నదిని చూస్తే మనసంతా కూడా ఆ నది యొక్క అందంతో మనసంతా కూడా ఎలా అయితే ఆనందంతో నిండిపోతుందో, స్వరూప జ్ఞానము లేక ఆర్తితోటి ఆ పరమాత్మను సేవించి ఆ పరమాత్మ ఆ సౌందర్యతిశయాన్ని అనుభవించాలి అనేటటువంటి దాహం లేనటువంటి వారు కూడా శ్రీరంగం వెళితే ఆయన తిరుమేని సౌందర్యం వారందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. రంగనాథుడు శేషి, నేను శేషభూతుడు అనే ఆయనకి కైంకర్యం చేయడమే నా స్వరూపం అనేటటువంటి దాహంతో వెళ్ళకపోయినా ఆయన తిరుమేని సౌందర్యాన్ని చూస్తే మన మనసు ఆనందంతో నిండిపోతుంది. కడలానాల్ ఇవన్ ఇరుంద విడత్తిల్ ఓడాదు ఇది ఇవన్ ఇరుంద విడత్తిలే వరుగయ్యాலும் கிண்ணக மெடுத்தால் நடுவுள்ள அணைகளை மறித்து கொண்டு வரமா போலே இவ்வாறும் అయోగ్యతానుసంధత్తాల్ ఇట్టు అణైగళే మురిత్తు కొండ వరమాయిత్తు. అత్యద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. కడల్, సముద్రము అని పెరుమాళ్ళని గనక మనం అభివర్ణిస్తే ఆ సముద్రము మన దాకా రాగలదా? రాదు కదా. ఆ సముద్రం ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్ళి మనం ఆ సముద్రాన్ని సేవించాలి. అదే నది అంటే ఎలా ఉంటుంది అంటే ఇవన్ ఇరుంద విడత్తులే వరుగయ్యాలు, మనముండే చోట దగ్గరికి కూడా నదీ ప్రవాహం వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి వర్షాలు బాగా పడిపోయారనుకోండి, ఆ నదీ జలాలు ఉప్పొంగిపోయి
అవన్నీ కూడా ఎలా అయితే కట్టలు తెంచుకొని ఆ నదీ జలాలన్నీ కూడా మనం ఉండే చోటికి ఎలా అయితే వస్తాయో, సముద్రం అలా వస్తుందో, సముద్రం ఎన్ని వర్షాలు పడినా కూడా ఆ సముద్రం కట్టలు తెంచుకొని ప్రవహించేటట్టుగా సముద్రం ఉండదు. ఎన్ని వర్షాలు రానివ్వండి, ఎన్ని తుఫాన్లు రానివ్వండి, ఆ సముద్రం అంతా కూడా సునామీలు లాంటివి కాకపోతే మామూలుగా ఆ కాలంలో చెప్పుకోవాలంటే ఆ సముద్రాలన్నీ కూడా ఆ పరిధిలోనే ఉంటాయి. అది కాకుండా ఆ సముద్రం ఎక్కడుందో అక్కడికే మనం వెళ్ళి ఆ సముద్రాన్ని సేవించవలసినట్టుగా ఉంటుంది. కానీ నదీ ప్రవాహం అని చెప్పడం వల్ల నేను ఉండే చోటుకి కూడా పరుగు పరుగున ఆ నదీ జలాలు వస్తాయి. కాబట్టి అలా నదీ జలాలుగా ఉండేటటువంటి స్వామి கிணக்கமெடுத்தால் நடுவுள்ளணைகனை மறுத்து கொண்டு வருமா போலே இவ்வாறும் அயோக்கியத்தானு సందత్తాల్ ఇట్ట అణైగళై మురిత్తు కొండు వరుమాయిత్తు. ఎలా అయితే నది పొంగినప్పుడు ఆ హద్దులన్నిటినీ కూడా తొలగించుగా హద్దు దాటితే ఎలా అయితే ఆ నది ప్రవహించి మనం ఉండేటటువంటి వాకిలిలోకి కూడా నదీ ప్రవాహం వచ్చి మన ఇంటిలోకి కూడా ఆ నదీ ప్రవాహం వస్తుందో, పెరుమాళ్ళ విషయంలో అయోగ్యతానుసంధాతాలే ఇట్ట. అయోగ్యుడు కాకపోయినా కూడా కొంతమంది పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అయోగ్యుణ్ణి కాబట్టి నువ్వే రక్షించాలి అని కోరుకుంటూ ఉంటారు. ఆళ్వార్ లాంటి వారు అయోగ్యత లేకపోయినా కూడా అది నైత్యానుసంధానంగా పెరుమాళ్ళ ముందు వెళ్ళి, ఓ స్వామి, నేనెంతటి నీచుణ్ణి, నేనెంతటి దుర్మార్గమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడిని, నాకు నువ్వు తప్ప, నీ పాదపద్మములు తప్ప వేరొక రక్షకము లేవు అని అనుసంధానం చేస్తే చాలండి. కట్టలు తెగేటటువంటి దయాప్రవాహం అనేటటువంటిది ఆ రంగనాథుడు అనేటటువంటి ఆ నది పొంగి కట్టలు తెంచుకొని, దయాప్రవాహం అనేటటువంటి ఆ రంగనాథుడు కట్టలు తెంచుకొని మన దాకా వచ్చి చేరుతాడు కదా అని చెప్తున్నారు. నదీ ప్రవాహం అంటే ఎక్కడో నదీ ప్రవాహం అంటే ఎలా ఉంటుంది? మన పూర్వాచారులు చెప్తారు, ఎలా పెరుమాళ్ళు పరుగు పరుగున వస్తారట. మాలాకారుడు ఎక్కడో మధురలో ఒక మూల, మధుర అంటే ఒక పెద్ద రాజధాని, ఆ రాజధానికి ఒక రాజపందా ఉంటుంది, అంటే ఒక మెయిన్ మార్గం ఉంటుంది, మెయిన్ రోడ్డు ఉంటుంది. ఆ మెయిన్ రోడ్లో మనం నడుచుకుంటూ వెళ్తే రాజు యొక్క భవనానికి వెళ్తాము, రాజు చేసేటటువంటి యాగానికి చేరుకుంటాము. కానీ కృష్ణ పరమాత్మ బలరాముడు అక్రూరుడు ఎప్పుడైతే మధురలోకి ప్రవేశించాడో, అక్రూరుడు రథం నుండి కృష్ణుడు బలరాముడు దిగిపోయి, అక్రూరా నువ్వు వెళ్ళిపో, రథంలో ఆ రాజపందాలో నువ్వు వెళ్ళి కంసుడికి మేము వచ్చామని చెప్పు, మేము ఈ మధురంతా కూడా ఒకసారి చూసి వస్తాము అని ఆ కృష్ణ పరమాత్మ ఎలా వెళ్ళాడు? వెతుక్కుంటూ శ్రీమాలాకారన్ ఎక్కడున్నారో వారిని వెతుక్కుంటూ వెళ్ళి ఆ మాలాకారుని యొక్క, శ్రీమాలాకారుని యొక్క ఇంటిలోకి వెళ్ళి ఆ శ్రీమాలాకారుని అనుగ్రహించినటువంటి సమర్పించినటువంటి ఆ పూలమాలను వారు పుచ్చుకొని మాలాకారుణ్ణి కటాక్షించారు కదా. ఆ సందర్భంలో శ్రీ మాలాకారుని ఒక చక్కటి శ్లోకాన్ని మనకు అనుగ్రహిస్తారు. అక్కడ వ్యాస భగవానుడు లేకపోతే పరాశర మహర్షి విష్ణు పురాణంలో ఒక చక్కటి శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. ఎలా వచ్చారట పెరుమాళ్ళు? పరమపదం నుండి క్షీరాబ్దికి వేయించేసి, క్షీరాబ్ది నుండి మధురకు వేయించేసి, మధుర నుండి తమ ఉండేటటువంటి ఆ వీధికి వేయించేసి, అక్కడతో విడిచిపెట్టకుండా తమ వాకిలికి వేయించేసి, ఆ వాకిలి నుండి తమ ఇంటిలోకి వేయించేశాడు కదా పరమాత్మ. ఆహా, నేనెంతటి అదృష్టవంతుణ్ణి, నేనేం భాగ్యం చేసుకున్నానని పెరుమాళ్ళు ఇలా వేయించేశారు. అది కూడా తాను ఒక్కడే వేయించేయలేదు, కూడా భాగవతోత్తములతో కూడి వేయించేశాడు కదా. ఇంతటి కటాక్షమా పెరుమాళ్ళకి? బలరాముడితో సహా కూడా వేయించేశాడు కదా. అనంతాళ్వాన్ యొక్క అవతారమే బలరాముడు కదా. ఆ అనంతాళ్వాన్ పరమ భాగవతోత్తములైనటువంటి అనంతాళ్వాన్తో కూడా పరమాత్మ నా ఇంటికి వేయించేశాడే. నేను పరమపదం చేరలేనని అక్కడ నుండి ఒక వర్షంలాగా క్షీరాబ్దికి వచ్చి, క్షీరాబ్ది నుండి కిందకి భూలోకానికి మధురకి వచ్చి అక్కడి నుండి ఇంటికి వచ్చాడు. ఎలా ఉంటుంది అంటే, ఎక్కడో సముద్రంలో ఉండేటటువంటి జలాన్ని అంతటినీ కూడా మేఘం పుచ్చుకొని మనం ఉండేటటువంటి ఊరి దగ్గరికి ఆ మేఘం వచ్చి వర్షిస్తే, ఆ మేఘపు నీరు కొండ మీద వర్షిస్తే, కొండ నుండి ఆ మేఘపు నీరు ఒక నదీ ప్రవాహంగా కిందకి ప్రవహించి వచ్చి ఒక దిశలో వెళ్ళిపోయేటటువంటి ఆ నది తన దిశను మార్చుకొని మనం ఉండేటటువంటి ఊరిలోకి వచ్చి, మన వీధిలోకి వచ్చి, మన ఇంటిలోకి వచ్చి, మన ఇంటి లోపలికి కూడా వచ్చేస్తే ఆ మధురమైనటువంటి ఆ ప్రవాహం ఎంత గొప్పగా ఉంటుందో. అలా కదా పరమాత్మ రావడం. మధురంగా ఎలా వచ్చాడు పరమాత్మ అంటే, తాను ఒక్కడే వస్తే అంత భోగ్యంగా ఉండేది కాదు, భాగవతోత్తములతో కలిసి కదా పరమాత్మ మా ఇంటికి వచ్చాడు అని ఆ శ్రీ మాలాకారుని ఎలా అయితే సంతోషించారో, అలా ఇక్కడ కడలని చెప్తే
అక్కడికి మనం వెళ్ళి సేవించుకోవాల్సి ఉండేది. మధురవారే అని చెప్పడం ద్వారా అయోగ్యతని అనుసంధానం చేస్తే చాలు, మనని రక్షించేటటువంటి వారు ఇంకొకరు లేరు, మాకు దిక్కు ఇంకొకరు లేరు అని మనం పెరుమాళ్ళ ముందు విన్నపం చేస్తే చాలు, ఆయనే పరుగు పరుగున వచ్చి మనం ఉండే చోటికి వచ్చి మనల్ని రక్షిస్తారు. ఎలా రక్షిస్తారు? పాపం శ్రీరంగంలో ఒక పెద్ద ఆయన ఎప్పుడూ రోజు వెళ్ళి శ్రీరంగనాథుడిని సేవిస్తూ ఉండేవారట. ఆయనకి కొంతకాలం వయసు అయిపోయింది. కొంతకాలానికి ఆయన రాలేకపోతుంటే రంగనాథుడే పురప్పాడుగా తన ఇంటికి వేయించేసి తన సేవని సాయించినట్టుగా ఉంది. అది కదా మధురవారే అంటే. నేనెక్కడో రంగనాథుడికి దూరంగా శ్రీరంగంలో ఒక మూల నేను బ్రతికేదో నేను బ్రతుకుతూ ఉంటే నన్ను కటాక్షించడం కోసం రోజు ఏదో ఒక ఉత్సవం అనేటటువంటి నెపం పెట్టుకొని రోజు పురప్పాటు పెట్టుకొని రోజు మమ్మల్ని అందరినీ కూడా రక్షించేటటువంటి మధురవారే ఈ రంగనాథుడు కదా, నంబెరుమాళ్ళు కదా అనేటటువంటి అతిశయంతో ఆళ్వారు పెరుమాళ్ళని కీర్తిస్తున్నారు. మిగతా విశేషాలు యథావకాశంగా రేపటి సోమవారం రోజు యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.